ఈ విజయసాయి రెడ్డి విశాఖపట్నాన్ని నాశనం చేశాడంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున భూములు దోచేస్తున్నారు. పక్కనున్న గనులు కూడా దోచేసే పరిస్థితి చూసాం. ఏకంగా జీవీఎంసీని కూడా పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారు. చెత్త పైన పన్ను పెంచారు తప్ప ఎక్కడన్నా ఒక రోడ్ వేసారా, ఒక డ్రైన్ కట్టారా, పేదలకు ఒక ఇల్లు కట్టారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం. ఇక్కడున్న ఏయూ యూనివర్సిటీలో 1400 PhD పోస్టులు కూడా అమ్ముకున్నారు. యూజీసీ గ్రాంట్లు 200 కోట్ల రూపాయలు స్వాహా చేశారు అక్కడున్న రిజిస్ట్రార్. ఈరోజు ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంకా మన నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్కి వచ్చేగల ఇక్కడ ఒక మాస్ మహారాజా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు. ఏమా మాస్ మహారాజా కరెక్టేనా? నిరంతరం ప్రజల్లో ఉంటాడు. అందుకే మీరు ఆశీర్వదించారు, దీవించారు, 3 సార్లు మంచి మెజార్టీతో గెలిపించారు. నాకు తెలిసినంత వరకు ఈ మాస్ మహారాజా ఏకైక శాసన సభ్యుడు. సెక్యూరిటీ ఉండదు, హంగులు ఉండవు. మా ఆంటీని వెనుక కూర్చోబెట్టి సినిమాకి తీసుకెళ్తానని అబద్ధం చెప్పి బుల్లెట్ తీసుకెళ్లి ప్రతి వీధి తిరిగి ప్రజలు ఎలా ఉన్నారని చూస్తారు. ఆయనకి అసలు కుటుంబంతో సమయం ఎట్లా గడపాలో కూడా తెలీదు. ఆయనకు తెలియదు తల్లి. ప్రజలైన కుటుంబం అని భావిస్తాడు. నిరంతరం ప్రజల్లో ఉంటాడు. అసలు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి మాస్ మహారాజనే లేడు. వన్ అండ్ ఓన్లీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ఆనాడు హుదూద్ విశాఖపట్నాన్ని కొడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రామకృష్ణ బాబు గారు అహర్నిశలు ప్రజల కోసం పనిచేశారు. 7 రోజుల్లో నార్మల్సీ, అంటే హుదూద్ వచ్చే ముందల ఎలాంటి వాతావరణంలో అలాంటి వాతావరణం తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి కరెంటు ఇమ్మీడియట్ గా తీసుకొచ్చారు. నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పాలు, కూరగాయలు ఆనాడు మేము అందజేశాం. అంతెందుకు ఆయన ప్రతి గడప దొక్కి పెద్ద ఎత్తున విశాఖపట్నం ఈస్ట్ కి నిధులు తీసుకొచ్చిన వ్యక్తి. 100 పడకల హాస్పిటల్ ఆనాడు ఏర్పాటు చేశాం. 100కి 100% LED వీధి దీపాలు తీసుకొచ్చాం. అవసరమైన మేరకు రీటైనింగ్ వాల్స్ కట్టాం. ఇండోర్ స్టేడియం ఆయన కోరిక మేరకు ఆనాడు శాంక్షన్ చేశాం. సింహాచలం భూమిలో ఆనాడే చాలా మందికి పట్టాలు అందించాం. ఏకంగా వాటర్ ట్యాంకులు కట్టాం. PHCలు ఏర్పాటు చేశాం. ఆర్కే బీచ్, ఉడా పార్కులు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇంకా మత్స్యకారులు కూడా ఆనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆదుకుంది.